దాదాపుగా 20 సంవత్సరాలు గడిచింది. రాఘవ్ సింగ్ తన బాల్యంలోనే ఆ గ్రామాన్ని విడిచిపెట్టి వచ్చేశారు. ఆ తర్వాత ఇంకెప్పుడూ తన సొంత గ్రామానికైతే వెళ్ళలేదు. మధ్యప్రదేశ్లోని రేవా జిల్లా లోతైనటువంటి అటవీ ప్రాంతంలో ఉన్న ఆ గ్రామం చుట్టూ వ్యవసాయ భూములతో, పెద్ద పెద్ద చెట్లతో, దుమ్ముతో కూడినటువంటి రోడ్లతో, దూరం దూరంగా ఎక్కడో దూరంగా చల్లా చెదురుగా విసిరివేసినటువంటి చిన్న చిన్న ఇళ్లతో నిండి ఉంటుంది. ఇక రాఘవ్ చిన్న వయసులో ఉన్నప్పుడే ఆ గ్రామాన్ని విడిచిపెట్టారు. తన తండ్రి కేశవ్ సింగ్ మరణం తరువాత అతని కుటుంబం పూర్తిగా భోపాల్కు వెళ్ళిపోయింది. కాలం గడిచే కొద్దీ వారి పూర్వీకుల యొక్క ఇల్లు దాదాపుగా పూర్తిగా మర్చిపోయారు. కానీ ఆ ఆస్తి ఇంకా రాఘవ్ కుటుంబానికే చెందుతుంది. అక్కడ ఒక పెద్ద బంగ్లా, అది కూడా చాలా పాతది, అనేక ఎకరాల వ్యవసాయ భూమి. అలాగే ఒకప్పుడు అతని తాత జగన్నాథ్ సింగ్ జాగ్రత్తగా చూసుకునే ఒక పెద్ద తోట ఉంది. ఇక ఒకరోజు దాదాపుగా 20 ఏళ్ల తరువాత రాఘవ్ అక్కడికి తిరిగి వెళ్ళాలి అనుకున్నాడు. అతను మళ్ళీ ఆ ఇంటిని చూడాలి అనుకున్నాడు. తన భూమిని కూడా తనిఖీ చేయాలనుకున్నాడు. అలాగే ఆ ఆస్తితో అసలు అతను ఏం చెయ్యాలో తెలుసుకోవాలి అనుకున్నాడు. ఇక భోపాల్ నుండి తాను బయలుదేరే ముందు అతను మోహన్ పటేల్కు ఫోన్ చేశాడు. మోహన్ పటేల్ అతను చాలా సంవత్సరాలుగా వారి యొక్క పొలాలను, ఆస్తులను సంరక్షించే వ్యక్తి. మోహన్ కాకా, నేను రేపు గ్రామానికి వస్తున్నాను. నేను వచ్చేలోపు దయచేసి బంగ్లాని శుభ్రం చేయండి. నేను కొద్ది రోజుల పాటు అక్కడే ఉండాలి అనుకుంటున్నాను. ఇక ఫోన్లో కాసేపటి నిశ్శబ్దం నెలకొంది. తరువాత అటువైపు నుండి మోహన్ పటేల్ సమాధానం చెప్పాడు. అయ్యో, తప్పకుండా రాఘవ్ బాబు, నేను మీకోసం అన్నీ కూడా శుభ్రం చేసి పెడతాను. రాఘవ్ కాక, అంతా కూడా బాగానే ఉందా? లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, మనం ఏదైనా చేద్దాము అని చెప్పాడు. లేదు లేదు, ఏమీ లేదు బాబు, మీరు రండి, నేనే అన్నీ దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పాడు. ఇక రాఘవ్ కూడా దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. ఇక మరుసటి రోజు మధ్యాహ్నానికి అతను ఆ గ్రామానికైతే చేరుకున్నాడు. అతని పాత బంగళాను చూసినటువంటి ఆ క్షణం అతని చిన్ననాటి జ్ఞాపకాలు ఒక వరదలాగా తన కళ్ళ ముందు ఏర్పడ్డాయి. అదే పెద్ద చెక్క తలుపులు, అవే పగిలిపోయినటువంటి గోడలు, చూడటానికి మొత్తం అదే ఆవరణ. కానీ చాలా బాధపడిపోయింది. బహుశా కాలంతో పాటు అన్నీ మారుతాయేమో కదా. ఇక పాత బావి కూడా అక్కడే ఉంది. కానీ ఆ ఇల్లు ఎలా ఉంది అంటే అతను గుర్తుంచుకున్న దానికంటే చాలా పాడుపడింది. ఇక మోహన్ పటేల్ అప్పటికే ప్రధాన గదులన్నింటినీ కూడా శుభ్రం చేశాడు. అంతా ఎలా ఉంది కాక, మీరెలా ఉన్నారు అని అడిగాడు. అంతా బాగానే ఉంది, మేం కూడా బాగానే ఉన్నాం బాబు. అమ్మగారు ఎలా ఉన్నారు అని మోహన్ పటేల్ చెప్పాడు. అందరూ బాగానే ఉన్నారు. ఆ తరువాత అతను ఆ పొలాల వైపుగా చూసి కొంచెం నిశ్శబ్దంగా చెప్పాడు. బాబు, మీరిక్కడ ఉండొచ్చు, కానీ ఒకవేళ రాత్రిపూట ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. ఇక రాఘవ్ వెంటనే నవ్వాడు. కాకా, ఎందుకు? నా సొంత ఇంట్లో, నేను పుట్టి పెరిగిన ఇంట్లో నేను తప్పిపోతానని భయపడుతున్నారా? అలా కొంచెం హాస్యాస్పదంగా మాట్లాడేసరికి ఇక మోహన్ కూడా కొంచెం బలవంతంగా నవ్వారు. లేదు బాబు, నా ఉద్దేశం అదేమీ కాదు. ఈ స్థలం చాలా రోజులుగా ఒంటరిగా ఉంది కదా, మీరేదైనా ఫీల్ అవుతారేమో అని చెప్పి. అదేమీ లేదులే అని చెప్పాడు. ఇక ఆ రోజు సాయంత్రం రాఘవ్ అతను ఏర్పాటు చేసిన భోజనాన్ని తిని త్వరగా పడుకున్నాడు. అతను బాగా ప్రయాణించడంతో ఎక్కువగా అలసిపోయాడు. కానీ హఠాత్తుగా అర్ధరాత్రి తరువాత ఎప్పుడో తెలియదు కానీ ఒక్కసారిగా తనకు మెలకు వచ్చింది. పక్కనే ఉన్నటువంటి కిటికీ గుండా చల్లని గాలైతే లోపలికి వేస్తుంది. ఇక రాఘవ్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. మొదట అది కేవలం చంద్రకాంతి మాత్రమే అనుకున్నాడు. కానీ ఆ తరువాత ఆ కిటికీ బయట ఎవరో నిలబడి ఉన్నట్టుగా గమనించాడు. అలా చూస్తే తను ఒక అందమైన యువతి, దాదాపుగా 20 నుండి 25 ఏళ్ల మధ్య వయసులో ఉన్నట్టు కనిపించింది. ఆమె ఎలా ఉంది అంటే అసాధారణమైనటువంటి అందంతో
ఆమె పొడవాటి నల్లటి జుట్టు భుజాల మీద నుండి ముందుకు పడుతుంది. అలాగే ఆమె ఒక ఎరుపు రంగు చీరలో ఉంది. ఇక ఆమె ఉన్నటువంటి ఆవరణలో పూర్తిగా నిశ్చలంగా, అంటే ఒక్క ఇంచు కూడా కదలకుండా అలానే నిల్చుంది. ఇక రాఘవ్ వెంటనే మంచం మీద నుండి లేచి కూర్చున్నాడు. అసలు ఆమె ఎవరు అని వెంటనే మంచం దిగి ఆ కిటికీకు దగ్గరగా నడిచాడు. ఇక అప్పుడు ఆ స్త్రీ నేరుగా అతని వైపే చూసింది. ఆ క్షణంలో వారి కళ్ళు కలిశాయి. కొన్ని క్షణాల పాటు వారిద్దరూ కూడా కదలలేదు. ఆ తరువాత ఒక్క మాట కూడా మాట్లాడకుండా తాను చూస్తూ ఉండగానే ఆ యువతి నెమ్మదిగా చీకట్లో అదృశ్యమైపోయింది. ఇక రాఘవ్లో కంగారు మొదలైంది. వెంటనే లోపలుండి తలుపు తెరిచి మరీ బయటకొచ్చాడు. బయట అడుగు పెట్టేసరికి అక్కడేమీ లేదు. హలో అని గట్టిగా పిలిచాడు. అటువైపు నుండి ఏ సమాధానం కూడా రాలేదు. ఇక అక్కడ ఉన్నటువంటి ఆవరణ అంతా కూడా చాలా ఖాళీగా ఉంది. అతను ఆ ఇంటి చుట్టూ కూడా వెతకసాగాడు. కానీ ఆ అమ్మాయి జాడ ఎక్కడా కనిపించలేదు. ఇక మొత్తాన్ని వెతికి నిరాశతో ఇంటి లోపలికి తిరిగొచ్చాడు. అతని గదిలోకి చేరుకున్నాడు. అతను అనుకున్నాడు తానేదో ఊహించుకున్నాడు అని. కానీ ఆ మరుసటి రోజు రాత్రి మళ్ళీ అలానే జరిగింది. అదే స్త్రీ, అదే స్థలం, మళ్ళీ అదే సమయం. ఆమె కిటికీ బయట నిలబడి అతని వైపుగా తదేకంగా చూస్తుంది. తనకి ఒక్కసారిగా చాలా షాకింగ్గా అనిపించింది. ఈసారి రాఘవైతే వెంటనే మంచంపై నుండి క్రిందకు దూకి పరిగెత్తుకుంటూ కిటికీ దగ్గరికి వెళ్ళి మూసి ఉన్నటువంటి కిటికీని అలానే తెరిచాడు. అది కూడా సగం వరకు మూసి ఉంది. అలా తెరిచి తెరవటంతోనే బయట తాను కనిపించింది. ఎవరు నువ్వు అని అడిగాడు ఆందోళనగా. కానీ ఆ స్త్రీ నవ్వింది. తన నుండి ఏ సమాధానం కూడా లేదు. ఆ తరువాత అలా నవ్వుతూనే దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అది ఎలా నడుస్తుంది అంటే వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. తన గురించి ఏదో విషయం తనని బాగా భయపెట్టింది. అయినా సరే అదే సమయంలో అతను తన వైపుగా విచిత్రంగా ఆకర్షితుడెగాడు. ఏదో తెలియని ఒక ఆకర్షణ. ఇక ఆ రాత్రి ఆ విధంగా గడిచింది. మరుసటి రోజు ఉదయం రాఘవ్ మోహన్ పటేల్ని అడిగాడు, కాకా, ఈ ఇంటి దగ్గర ఎక్కడైనా ఒక అమ్మాయి ఉంటుందా? ఇక మోహన్ వెంటనే కొంచెం అసౌకర్యంగా అయిపోయాడు. ఎవరు? ఏ అమ్మాగే? నిన్న రాత్రి అలాగే మొన్న రాత్రి కూడా నా కిటికీ దగ్గర ఒక అమ్మాయిని చూశాను. ఇక మోహన్ కొంచెం ఆందోళనగా చుట్టూ చూస్తున్నాడు. ఒకవేళ గ్రామం నుండి ఎవరైనా వచ్చి ఉండొచ్చు. ఇక రాఘవ్ మాత్రం తన మాటలైతే నమ్మలేదు. తన మనసులో ఏదో ఊహించుకున్నాడు. సరేలేండి, ఈసారి ఏదైనా అయితే మీకే చెప్తాను అలా అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఒక 3 రాత్రుల వరకు తానైతే ఎదురు కాలేదు. కానీ ఆ తరువాత రోజు రాత్రి మాత్రం మళ్ళీ తాను కనిపించింది. ఈసారి ఎలా ఉంది అంటే ఆ కిటికీకి చాలా దగ్గరగా వచ్చి నిల్చుంది. అలాగే రాఘవ్ ఆ కిటికీ తలుపు తెరిచినప్పుడు ఈసారి తాను వెళ్ళిపోలేదు. అక్కడే నిలబడి ఉంది, తన కోసం ఎదురు చూస్తున్నట్టు. ఈసారి తాను మాట్లాడకముందే తాను బదులిచ్చింది, నా పేరు కవిత అని చెప్పి. ఇక రాఘవ్ తన వైపుగా చూస్తున్నాడు. నువ్వెక్కడుంటున్నావు అని అడగగానే ఆమె నవ్వింది. ఆ నవ్వు కూడా ఎలా ఉంది అంటే ఏదో తన మనసును ఒక అయస్కాంతంలా లాగేస్తుంది. ఇక్కడి నుండి దూరంగా అయితే కాదు, మీకు మాత్రం దగ్గరగానే ఉంటున్నాను అని చెప్పింది. ఇక ఆ రాత్రి మొదలు ప్రతి రాత్రి కూడా తాను అదే సమయానికి వస్తూ ఉండేది. ఇక వారి మాటలు ప్రతి రాత్రి అంతకంతకు పొడవుగా మారాయి. కవిత అతనికి చెప్పింది తాను చాలా కాలంగా ఇక్కడే ఉన్నానని, ఈ ఇంటి గురించి కూడా బాగా తెలుసని. రాఘవ్ దాన్నెప్పుడూ కూడా అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకంటే తాను ఎప్పుడైతే తన దగ్గరకు వస్తుందో అతనికి చాలా ప్రశాంతంగా అనిపించేది. ఏదో తెలియని ఒక అనుభూతి. అతను మొదట అనుభవించినటువంటి భాగ్యం నెమ్మదిగా అదృశ్యమవుతూ వచ్చింది. కొన్నాళ్లకు ఎలా అయిపోయింది అంటే ఎప్పుడు చీకటి పడుతుందా, తాను ఎప్పుడు వస్తుందా అని
అంతకంతకు ఆతృతగా ఎదురు చూడడం మొదలుపెట్టాడు. అలా నెమ్మదిగా రోజులు గడిచాయి. రాఘవ్ కవితకు ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయింది. అన్ని విషయాలు కూడా చెప్పుకునేది. తాను కూడా తనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేవాడు. అతనికి ఆమె గురించి దాదాపుగా ఏమీ తెలీదు. ఏదో కొంచెం మాత్రమే తెలుసు. కానీ అతను మాత్రం తన గురించి అన్నీ చెప్పాడు. తన గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాడు. కొన్నిసార్లు అర్ధరాత్రి ముందే బంగ్లాకు వచ్చేది. మరికొన్నిసార్లు ఆమె అతని గది బయటే కనిపిస్తూ ఉండేది. మరికొన్నిసార్లు ఏమీ చెప్పకుండానే హఠాత్తుగా వెళ్ళిపోయేది. ఇక రాఘవ్ మాత్రం తన మత్తులో పడి పూర్తిగా తనని ఎప్పుడూ ప్రశ్నించేవాడే కాదు. అతను ప్రేమలో పడుతున్నాడు. ఒక మైకంలో, ఒక మాయలో కూరుకుపోతున్నాడు. కానీ మోహన్ మాత్రం అతనిలోని మార్పును గమనిస్తున్నాడు. ఇక రాఘవ్ తనను తానే మర్చిపోయాడు. తన పనిని కూడా వదిలేశాడు. పొలాలకు వెళ్ళటం మానేశాడు. ఇక మోహన్ కవిత గురించి ప్రస్తావించిన ప్రతిసారి కూడా రాఘవ్ కొంచెం విచిత్రంగా ప్రవర్తించేవాడు. ఇక కొద్ది రోజుల వ్యవధిలోనే అతనిలో చాలా రకాల మార్పులైతే కనిపించాయి. ఇక అన్నాళ్ళు మోహన్ పటేల్ రాఘవ్ని దగ్గరుండి గమనించడంతో అతనికి కూడా తన గురించి ఏదో సందేహంగా ఉంది. కానీ ఏమీ తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు అని ఊరుకున్నాడు. ఒక రాత్రి మోహన్ పటేల్ ఆలస్యంగా ఆహారాన్ని అందించడానికి బంగ్లాకు వచ్చాడు. అతను అక్కడి నుండి నేరుగా రాఘవ్ గదికి దగ్గరగా వెళ్ళేటప్పుడు లోపల నుండి ఏవో మాటలు విన్నాడు. అతను ఎవరితోనో మాట్లాడుతున్నాడు. మోహన్ పటేల్ అక్కడే ఆగిపోయాడు. అతను లోపల నుండి రాఘవ్ నవ్వటాన్ని విన్నాడు. ఆ తరువాత హఠాత్తుగా ఒక స్త్రీ స్వరం కూడా వినపడింది. మోహన్ పటేల్ ముఖం వెంటనే మారిపోయింది. అతను నెమ్మదిగా అక్కడి నుండి జరుగుతూ ఆ కిటికీ వైపుగా వెళ్ళాడు. ఇక అక్కడే ఉన్నటువంటి ఒక చిన్న రంధ్రంలో నుంచి లోపలికి తొంగి చూశాడు. ఇక అక్కడ తాను చూసిన దృశ్యం అతని రక్తాన్ని గడ్డకట్టేలా చేసింది. రాఘవ్ మంచానికి అంచున కూర్చున్నాడు. కానీ అతని పక్కన ఒక యువతైతే నిలబడి ఉంది. తనని చూడగానే మోహన్ ఆశ్చర్యపోయాడు. తాను ఎవరూ కాదు, కవిత. కానీ అక్కడ ఒక భయంకరమైనటువంటి విషయం మాత్రం ఉంది. అదేంటంటే తన ముఖం దూరం నుండి చూడటానికి అందంగానే ఉంది. కానీ మోహన్ పటేల్ తన ముఖాన్ని జాగ్రత్తగా చూసినప్పుడు తన కళ్ళు ఎందుకో కొంచెం అసహజంగా అనిపించాయి. ఆమె నవ్వు కూడా పెదవులు దాటి పైకి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక అప్పుడే మరి కొంచెం జాగ్రత్తగా అలా తొంగి చూస్తూ తన కాళ్ళను గమనించాడు. అప్పుడు కనబడింది అసలైన దృశ్యం. అసలు తనకి పాదాలే లేవు. అవును, మొండి కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక మోహన్ లాల్ భయంతో వణికిపోయాడు. ఒక్కసారిగా వెనక్కి అడుగులు వేశాడు. ఇక అప్పుడు ఆ స్త్రీ అకస్మాత్తుగా తన తలను ఆ కిటికీ వైపుగా తిప్పింది. ఆమె నేరుగా అతని వైపుగా చూసింది. ఎలా అంటే తాను చూడటం తాను గమనించినట్టు. ఇక మోహన్ పటేల్ వణికిపోయాడు. భయంతో తాను వెనక్కి తిరిగి చూసే ధైర్యం కూడా చెయ్యలేదు. ఆ రాత్రి ఆ విధంగా గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే మోహన్ పటేల్ రాఘవ్ని బంగ్లాను విడిచిపెట్టి వెళ్ళమని వేడుకున్నాడు. రాఘవ్ బాబు, దయచేసి నాతో పాటు రండి, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదండి అని రాఘవ్ కోపంతో అరిచాడు. కాక, అసలు మీకేమైంది? మీరు అర్థం చేసుకోవటం లేదు బాబు. మీరు ఒక స్త్రీతో ఉంటున్నారు, కానీ తాను మనిషి కాదు అనేసరికి రాఘవ్ గట్టిగా నవ్వాడు. మీకు ఇప్పటికే బాగా వయసు పైబడింది కాక, అందులోకి మీరు గ్రామాల్లో ఉండేవాళ్ళు కాబట్టి ఈ మూఢనమ్మకాలన్నీ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక మోహన్ వెంటనే అతని చేతిని పట్టుకుని, బాబు దయచేసి నా మాటను వినండి, అయితే ఒక పని చేయండి, ఆమెను మళ్ళీ కలవద్దు అన్నాడు. ఇక రాఘవ్ వెంటనే అతని చేతులు తోసేసి, చాలు చాలు, ఇంతకంటే ఎక్కువగా నా విషయంలో కలుగ చేసుకోవద్దు అలా చెప్పి చిరాగ్గా వెళ్ళిపోయాడు. కానీ ఆ రాత్రి రాఘవ్కైతే నిద్ర పట్టడం లేదు. మోహన్ కాక మాటలు అతని మనసులో ఎక్కడో అతన్ని కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాయి. మనిషి కాదు అంటున్నాడు, ఎందుకిలా? ఇక అప్పుడే అర్ధరాత్రి దాటింది. రాఘవ్ కిటికీ దగ్గర నిలబడి
అలా బయటకు చూశాడు. అయితే అక్కడ తనకి ఏమీ కనిపించలేదు. కానీ అకస్మాత్తుగా అతని వెనుక నుండి ఒక స్వరం వినిపించింది. రాఘవ్, మీరు నా కోసమే ఎదురు చూస్తున్నారా? ఆ మాట విన్న మరుక్షణమే తాను వణికిపోయాడు. భయంతో వెనక్కి తిరిగి చూశాడు. కవిత లోపలికి వచ్చేసింది. తన గది లోపల ఉండే మంచానికి అవతల వైపుగా ఉంది. నువ్వు లోపలికి ఎలా వచ్చేసావు? తలుపు కూడా లాక్ చేసే ఉంది కదా అని భయంతో అడిగేసరికి ఒక్కసారిగా తాను నవ్వింది. ఆ నవ్వులో కూడా ఏదో ఒక రకమైనటువంటి మత్తు. ఈ గడియలు, తాళాలు, తలుపులు నన్ను ఆపలేవు. రాఘవులో కొంచెం భయం పుట్టిందే. తాను వెనక్కి అడుగు వేశాడు. నువ్వు నిజంగా ఎవరు అని అడగ్గా కవిత మరింత దగ్గరగా వచ్చింది. తన కళ్ళల్లో ఏదో మారిపోయింది. నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా? ఎందుకు భయపడుతున్నావు? నేను అంటుంటే అసలు నువ్వెవరో చెప్పు. సరే, ఆ ముసలివాడు నీతో ఏం చెప్పాడు? ఇప్పుడు రాఘవ్ నోరు తెరవటం లేదు. కవిత మళ్ళీ నవ్వింది. ఆ ముసలివాడు నిజంగానే ముసలివాడు. ఒత్తి అమాయకుడు. వాడికేమీ తెలీదు. ఆమె వెంటనే రాఘవ్ చేతనైతే ముట్టుకుంది. అంతే. తన స్పర్శ ఎలా ఉంది అంటే బాగా చల్లగా, ఏదో మంచును తాకినట్టుగా అనిపిస్తుంది. నన్ను నమ్ముతున్నావా లేదా అతన్ని నమ్ముతున్నావా అని అమాయకంగా కొంటె చూపులు చూస్తూ అడిగింది. రాఘవ్ తన కళ్ళల్లోకి చూశాడు. ఇక ఆ క్షణంలో అతని సందేహాలతో పాటు అతని మనసు కూడా కరిగిపోయినట్టయిపోయింది. నేను నిన్నే నమ్ముతాను. వాడెవడో పనివాడు అని నెమ్మదిగా బదులిచ్చాడు. కవిత నవ్వింది. మంచిది. నిజంగానే నువ్వు నన్ను మాత్రమే నమ్మాలి. నువ్వు నేను తప్ప మన మధ్యలో ఇంకెవ్వరూ ఉండకూడదు. ఇక ఆ తరువాత అతని చెవిలో నెమ్మదిగా అంటుంది. ఇలా చూడు, నువ్వు త్వరలో నావాడివిగా మారిపోతావు. పూర్తిగా నాకే చెందుతావు. ఇక ఆ రాత్రి తరువాత నిజంగానే రాఘవ్ పూర్తిగా మారిపోయాడు. అతను రోజంతా కూడా బంగ్లా లోపలే ఉంటున్నాడు. సరిగ్గా తినటం కూడా మానేశాడు. మొదట తక్కువగా, క్రమక్రమంగా పూర్తిగా అన్నాన్ని కూడా బయటపడేసేవాడు. అతని కళ్ళల్లో కూడా చూపు సరిగ్గా ఉండేది కాదు. ఒకవైపు మాట్లాడితే ఇంకోవైపు చూడటం. అలాగే ఎప్పుడైనా ఏదైనా మాట్లాడాల్సి వస్తే మాత్రం కవిత అంటూ ఉండేవాడు. ఇక అతని పరిస్థితిని గమనించి మోహన్ పటేల్ భయపడిపోయాడు. అతను గ్రామంలోని ఇతర పెద్దల్ని సంప్రదించాడు. ఆ అబ్బాయికి ఏదో జరుగుతుంది, రాఘవ్ బాబు ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది అని చెప్పాడు. ఏంటి, ఏమైంది అని వారు అడిగారు. ఆ బంగ్లాలో ఏదో ఉంది అంటున్నాడు. ఒక స్త్రీ. ఒకసారి నేను కూడా కళ్ళారా చూశాను, కానీ అది మనిషి అయితే కాదు. ఇక అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఒకరిని ఒకరు చూసుకున్నారు. అయినా ఆ బంగ్లా చాలా సంవత్సరాలుగా ఖాళీగా ఉంది అని ఒక వృద్ధుడు చెప్పాడు. బహుశా ఏదైనా అక్కడికి వచ్చి ఉండొచ్చు, మళ్ళీ వచ్చుంటుందేమో అని మరొకరు అన్నారు. అసలేంటి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని మోహన్ అడగ్గా, సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో ఒక స్త్రీ ఉండేది. తన పేరు చంద్రకళ. ఆమె తాంత్రిక విద్యను నేర్చుకుంది. ఆ తరువాత ఏమైంది? ఒక రాత్రి తాను ఏదో చేతబడులు, అలాగే నల్లమాయలు చేస్తూ ఇరుక్కుంది. గ్రామస్తులు కంటపడింది. ఇక గ్రామస్తులు ఆమె అరుపులు చాలా స్పష్టంగా విన్నారు. కానీ ఎవ్వరూ కూడా తన ఇంటికి వెళ్ళే ధైర్యం చేయలేదు. బయటే ఉండిపోయారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆమె శరీరం ఒక సపోటా చెట్టు కింద కనిపించింది. ఏ చెట్టు కింద? ఆ సపోటా చెట్టు కింద. రాఘబాబు బంగ్లా వెనుక ఒక పెద్ద సపోటా చెట్టు ఉంది కదా, అక్కడే. ఆ మాట వినగానే మోహన్ పటేల్ గుండె కొంచెం వేగంగా కొట్టుకోవటం మొదలైంది. అయితే ఆమె చనిపోయినప్పుడు మాత్రం తన ముఖంలో ఒక విచిత్రమైన నవ్వు. ఆ వృద్ధుడు ఇలా చెప్పడం కొనసాగించాడు. అలాగే తన చేతిలో ఒక ఎర్రని చీర కూడా ఉండేది. మోహన్కి ఊపిరాగిపోయినట్టయింది. ఎర్రని చీర? అవును, నిజంగానే ఎర్ర చీర. ఆ రోజు నేను చూసినటువంటి ఆ రూపం కూడా అదే చీరలో కనిపించింది.
తాను చనిపోయిన తర్వాత గ్రామంలో కూడా విచిత్రమైన విషయాలు జరగటం మొదలయ్యాయి. ఆ వృద్ధుడు ఆ విషయాలన్నీ కూడా వారితో చెప్తున్నాడు. రాత్రిపూట ప్రజలు ఆ చెట్టు కింద ఒక స్త్రీని చూసేవారు. కానీ ఎవరైనా అక్కడికి దగ్గరగా వెళ్తే చాలు ఆమె ఒక్కసారిగా అదృశ్యమైపోయేది. కొంతమంది చెప్పేవారు ఆమె ఇంకా తన సాధన పూర్తి చేయాలనుకుంటుంది అని. కానీ దానికోసం తనకంటూ ఒక ఆత్మ అవసరమని. ఈ మాటలన్నీ వింటున్నటువంటి మోహన్ పటేల్కి తన ముఖం పాలిపోయినట్టయింది. నాకేదో అర్థమవుతుంది. రాఘవ్ బాబు వాళ్ళ తండ్రి కూడా, అవును, అది కూడా కారణమే కావచ్చు. ఇలా వాళ్ళంతా కూడా ఏదేదో మాట్లాడుకుంటున్నారు. అతనికెందుకో బాగా భయం వేసింది. వెంటనే మోహన్ పటేల్ అక్కడి నుండి బంగ్లా వైపుగా పరిగెత్తాడు, అక్కడ రాఘవ్కి ఏదైనా అవుతుందేమో అని చెప్పి. కానీ అతను అక్కడికి చేరుకునేలోపు ఒక భయంకరమైనటువంటి దృశ్యాన్ని చూశాడు. ఆ బంగ్లా వెనుక ఉన్నటువంటి ఆ పెద్ద సపోటా చెట్టు కింద ఈసారి ఆ అమ్మాయి నిలబడి ఉంది. తనే కవిత, రాఘవ్ చెప్పిన కవిత. అలాగే తన పక్కనే రాఘవ్ బాబు కనిపించాడు. కానీ అతను నిలబడి ఉన్నట్టుగా లేడు. ఎలా అంటే మోకాళ్ళపైన కూర్చొని తన ముందు మోకరిల్లినట్టుగా ఉన్నాడు. అతని చేతులు కూడా ముడిపడి ఉన్నాయి. అతని తల క్రిందకు వంగి ఉంది. అలాగే ఆ అమ్మాయి అతని తలపైన ఈ విధంగా చెయ్యి పెట్టి తన చెవిలో ఏదో చెప్తుంది. ఇక మోహన్ పటేల్ గట్టిగా అరిచాడు, రాఘవ్ బాబు, రాఘవ్ బాబు ఆగండి అని చెప్పి. ఇక అప్పుడే అమ్మాయి తలను పైకెత్తింది. తన కళ్ళు మోహన్ పటేల్ వైపుగా పడ్డాయి. ఆ క్షణంలో తన యొక్క నిజమైన రూపాన్ని చూశాడు తాను. ఆమె ముఖం అందంగా మాత్రం లేదు, వికృతంగా, భయంకరంగా, మృత్యువు ఎదురుగా నిల్చుంటే ఎలా ఉంటుంది అంత ఘోరంగా కనిపిస్తుంది. తన కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోయి నోరు వెడల్పుగా తెరుచుకుంది. తన యొక్క దంతాలు పదునుగా పొడవుగా మారుతున్నాయి. ఇక మోహన్ పటేల్ భయంతో గట్టిగా అరిచాడు. అప్పుడే ఆమె నవ్వింది. ఇక మోహన్ పటేల్ భయంతో గట్టిగా కేకలు వేశాడు. ఆ రూపం నవ్వింది. తరువాత ఒక్క సెకండ్లో తన ఎదురుగా ప్రత్యక్షమైంది. ఎలా కదిలిందో, ఎలా తనకు ఎదురుగా వచ్చిందో కూడా తెలియలేదు. ఒక మెరుపులా ఒక్క క్షణంలోనే ఎదురుపడింది. ఇలా చూడు, నువ్వు దేన్నైతే చూడకూడదో దాన్నే చూసావు అని నెమ్మదిగా మాట్లాడుతుంది. తన గొంతు అతని ఎముకలు సైతం వణికిస్తుంది. ఇలా చూడు, నేను నిన్ను ఇంకా చంపాలి అనుకోవటం లేదు. తన ముఖం అతని ముఖానికి చాలా దగ్గరగా పెట్టి మాట్లాడుతుంది. ఎందుకంటే నా పని ఇంకా పూర్తి కాలేదు. నువ్వు ఎవరితోనైనా ఈ విషయాన్ని చెప్పావో అనుకో, ఆమె కళ్ళు మరింత దారుణంగా మారిపోతున్నాయి. మొదట నిన్ను చంపుతాను, తరువాత నీ కుటుంబాన్ని, ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరిని కూడా బలి తీసుకుంటాను. ఆ తరువాత ఈ గ్రామం మొత్తాన్ని కూడా వల్లకాడులా మార్చేస్తాను. చెప్పు, ఎవరితో అయినా చెప్తావా? ఇక మోహన్ ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆమె క్రమక్రమంగా వెనక్కి అడుగులు వేస్తూ వెళ్ళు, ఇక్కడి నుండి వెళ్ళు అని గట్టిగా అరిచింది. ఇక మోహన్ తరబడుతూ అక్కడి నుండి వెనుతిరిగి వచ్చేశాడు. ఈసారి అతను పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఎంత వేగంగా పరిగెత్తగలడో అంత వేగంతో. కానీ అతను పరిగెడుతున్న కొలది కూడా తన వెనుక నుండి ఆ పిశాచి యొక్క నవ్వు మాత్రం వినిపిస్తూనే ఉంది. ఆ నవ్వు ఆ తరువాత కొన్ని వారాల పాటు అతని కలలో అతన్ని వెంటాడడం మొదలుపెట్టింది. కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన అదే రూపం. పూర్తిగా అక్కడికి వెళ్ళటం కూడా మానేశాడు. ఆ తరువాత కొన్నాళ్ళకి మోహన్ పటేల్ ఎవరితోని మాట్లాడటం కూడా మానేశాడు. అతను పూర్తిగా తన ఇంట్లోనే దాక్కునేవాడు. ఇక రాఘవ్ కూడా పూర్తిగా మోహన్ పటేల్ గురించి మర్చిపోయాడు. అతని లోకం కూడా వేరేలా అయిపోయింది. కానీ ఆ తరువాత అతనికి ఒకసారి బంగ్లాకు మాత్రం వెళ్ళక తప్పలేదు. ఎందుకంటే రాఘవ్ యొక్క భార్య భోపాల్ నుండి తనకి ఫోన్ చేసింది. తన భర్త కొద్ది రోజుల నుండి తనకి ఫోన్ చేయటం లేదని. అప్పుడనగా వెళ్ళినతను ఇప్పటి వరకు రాలేదు, మీరేం చేస్తున్నారు అని అడిగింది. ఇక రాఘవ్ ఎక్కువ కాలం అక్కడే ఉంటే ఆ దెయ్యం అతన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటుంది. ఇక మోహన్ పటేల్
తప్పనిసరి పరిస్థితుల్లో అతని యొక్క మేలు కోరి మళ్ళీ బంగ్లాకు వచ్చాడు. అతను చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళాడు. రాఘవ్ బాబు, రాఘవ్ బాబు అని పిలుస్తున్నాడు. అటువైపు నుండి ఏ జవాబు లేదు. అతను నేరుగా గదిలోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే రాఘవ్ అక్కడే తన మంచం మీద కూర్చున్నాడు. కానీ మనిషి ఎలా అంటే గోడ వైపుగా చూస్తున్నాడు. బాబు, బాబు. ఇక రాఘవ్ నెమ్మదిగా తన యొక్క తలనైతే పక్కకు తిప్పాడు. అతని ముఖాన్ని చూసినటువంటి మోహన్ పటేల్ ఒక్క క్షణంలోనే వెనక్కి తగ్గాడు. ఎందుకంటే రాఘవ్ యొక్క కళ్ళు అసలు సాధారణంగానే లేవు. అతని ముఖంలో కళ్ళు ఉన్నట్టుగానే కనపట్టలేదు. మొత్తం చీకటిగా నల్లగా వలయాల్లా కనిపిస్తున్నాయి. అతని చర్మం యొక్క రంగు కూడా మారిపోయింది. అతని పెదవులు కూడా పూర్తిగా ఓ రకమైనటువంటి రంగులోకి మొత్తం పగిలిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. బాబు, ఏమైంది నీకు? మీరు బాగానే ఉన్నారా అని మోహన్ పటేల్ అడిగాడు. రాఘవ్ నవ్వాడు. కానీ ఆ నవ్వు కూడా మామూలుగా లేదు. ఒక దెయ్యం నవ్వుతున్నట్టుగా ఉంది. నేను చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు అని అంటున్నాడు. అతని గొంతు కూడా పూర్తిగా మారిపోయింది. నేను త్వరలో కవితను పెళ్లి చేసుకోబోతున్నాను. మీరంతా కూడా రావాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. మాకు త్వరలో మంచి సంతానం కూడా లభిస్తుంది. బాబు, మీరేం మాట్లాడుతున్నారు? అక్కడ భోపాల్లో మీకు భార్య ఉంది, పిల్లలున్నారు. ఇక రాఘవ్ వెంటనే తల వంచాడు. మళ్ళీ ఒక బానిసలా తల వంచుతూ ఇలా అంటున్నాడు. వారు ముఖ్యం కాదు, నాకు నా కవిత మాత్రమే ముఖ్యం. ఇక మోహన్ పటేల్కి అర్థమైంది, రాఘవ్ ఇప్పుడు పూర్తిగా కంట్రోల్లో లేడు. మొత్తం నియంత్రణ అంతా కూడా దాని చేతుల్లో ఉందని. బాబు, దయచేసి నా మాట వినండి అని మోహన్ పటేల్ వేడుకుంటున్నాడు. అది మనిషి కాదు బాబు, అది దెయ్యం. నిన్ను మోసం చేస్తుంది. అది నిన్ను మోసం చేస్తుంది అనగా ఆపో, మర్యాదగా ఆపో అని అకస్మాత్తుగా రాఘవ్ పైకి లేచి నిల్చున్నాడు. అతని కళ్ళు ఇప్పుడు కోపంతో రగిలిపోతున్నాయి. నిప్పులు కక్కుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. తన గురించి నువ్వెప్పుడూ కూడా చెడుగా మాట్లాడుకో. కేవలం పని చేసుకునేవాడివి నువ్వు. మోహన్ వెంటనే చేతులు పైకెత్తాడు. క్షమించు బాబు, క్షమించు. కానీ నా మాట నువ్వు అర్థం చేసుకోవాలి. ఇక్కడి నుండి వెళ్ళిపో, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అంటుంటే ఇక ఒక్కసారిగా రాఘవ్ కోపంతో తలుపు వైపుగా చేయి చూపించాడు. అది ఎలా అంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నట్టు. ఇక మోహన్ పటేల్ బరువెక్కినటువంటి హృదయంతో బయటకొచ్చాడు. కానీ అతను బంగ్లా వదిలే ముందు ఆ వెనుక ఉన్నటువంటి ఆ సపోటా చెట్టు వైపుగా చూశాడు. అలా చూసేసరికి ఆ దెయ్యం ఇంకా అక్కడే నిలబడి ఉంది. ఆమె అతని వైపుగా చూసింది, అలాగే నవ్వుతుంది. ఇక మోహన్ పటేల్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అతను భయపడుతూ అక్కడి నుండి ఇంటికైతే పరిగెత్తాడు. అతనికి ఇకపైన ఇంకా అతన్ని అలానే వదిలేయాలి అనిపించలేదు. నిజాన్ని చెప్పాలి అనిపించింది. ఏం జరిగినా పర్వాలేదు అనుకున్నాడు. అతను వెంటనే రాఘవ్ కుటుంబానికి మళ్ళీ ఫోన్ చేయాలి అనుకున్నాడు. కానీ ఆ రాత్రి అతను ఫోన్ చేసేలోపు ఒక విచిత్రమైన విషయం జరిగింది. రాఘవ్ అకస్మాత్తుగా గ్రామం వదిలి బయలుదేరాడు. అర్ధరాత్రి వేళ ఎవ్వరికీ చెప్పకుండా. కానీ ఎందుకు వెళ్ళాడో ఎవ్వరికీ తెలియదు. అతనిలో ఏదో తెలియనటువంటి ఒక భయం, ఒక మార్పు, ఓ గందరగోళం. తన ఇంటిపైన ధ్యాస కూడా పుట్టింది. అతను వెంటనే తన కారు తీసుకుని భోపాల్ వైపుగా డ్రైవ్ చేయటం మొదలుపెట్టాడు. ఆ రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. ఆకాశంలో చంద్రుడు కూడా లేడు. అతని కారు యొక్క హెడ్లైట్లు మాత్రమే ఇరుకైనటువంటి ఆ చీకటి మార్గాన్ని ప్రకాశవంతంగా మారుస్తున్నాయి. చాలా కిలోమీటర్ల దూరాన్ని డ్రైవ్ చేశాక రాఘవ్కి అకస్మాత్తుగా ఆ రోడ్డు మధ్య ఎవరో నిలబడి ఉన్నట్టుగా కనపడింది. ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు. అంతే, అక్కడ ఉన్నది ఎవరో కాదు, తాను ఎంతగానో ప్రేమిస్తున్న కవిత. ఆమె అక్కడ ఎలా ఉంది అంటే కదలకుండా నిశ్చలంగా ఉంది. రాఘవ్ వెంటనే కారు దిగాడు. కవిత? ఆమె అతని వైపుగా చూసింది. ఆ కారు యొక్క హెడ్లైట్స్లో చూస్తున్నాడు. తన ముఖం పూర్తిగా మారిపోయింది.
అసలు అందంగానే లేదు. తన కళ్ళు పూర్తిగా తెల్లగా పెద్ద పెద్ద రాళ్ళల్లా బయటకొచ్చి కనిపిస్తున్నాయి. గాలి లేకపోయినా తన జుట్టు మాత్రం పొడవుగా విపరీతంగా ఎగురుతుంది. ఆ భయంకర రూపాన్ని చూసి అతను స్తంభించుకుపోయాడు. ఏ విధంగా చూసినా అది మనిషిలా మాత్రం కనపట్టలేదు. ఘోరమైన స్వరంతో మాట్లాడుతుంది. నువ్వు నన్ను ఎందుకు వదిలేస్తున్నావు? రాఘవ్కి ఏదో అర్థమైంది. వెనక్కి తడబడ్డాడు. నువ్వు అసలు నువ్వెవరు? నాకు ముందు నుంచి ఏదో జరుగుతుంది. నువ్వు నన్నేదో చేస్తున్నావు. ఆ స్త్రీ ముఖం భయంకరమైనటువంటి నవ్వుగా మారింది. నువ్వు ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణమే నిన్ను నావాడిగా మార్చుకున్నాను. ఇక రాఘవ్ అక్కడి నుండి పరిగెత్తడానికి ప్రయత్నించాడు. కానీ అది ఊరుకోలేదు. అక్కడి నుండి నేరుగా ఒకే ఒక్క దూకు దూకి అతని ఎదురుగా ముందుకొచ్చి ఆకిద్ది. ఆ తరువాత అతని చెవిలో ఇలా మాట్లాడుతుంది. ఇలా చూడు, నా నుండి తప్పించుకోవటానికి ప్రయత్నించుకో. అతని శరీరం వణకడం మొదలైంది. నువ్వు ఎవరితో అయినా నా గురించి చెప్తే మాత్రం మరింత దగ్గరగా వచ్చేసింది. నీ కుటుంబాన్ని, నీ భార్యని, నీ భార్య కడుపులో పెరుగుతున్న పిండాన్ని కూడా విడిచిపెట్టను. ఇక రాఘవ్ పూర్తిగా హడిలిపోయాడు. తన వైపుగా చూస్తున్నాడు. అవును, నీ భార్య కోసం కూడా వస్తాను. అతని ఊపిరి ఆగిపోయినట్టుగా అయిపోయింది. తరువాత గట్టిగా నవ్వుతుంది. ఇదిగో, నీ భార్య కడుపులో బిడ్డ పెరుగుతుంది కదా, దానిపైన మీరంతా కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఏ అర్ధరాత్రి వేళ వస్తాను. నీ భార్య కడుపును కూడా నా చేతులతో. రాఘవ్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. దయచేసి వాడిని ఇబ్బంది పెట్టుకో. నేనేమైనా చేస్తాను. నీకేం కావాలో చెప్పు అని వెంటనే తన కాళ్ళ మీద పడిపోయాడు. అప్పుడే దాని చేతులు అతని భుజం పైన పెట్టింది. అవి ఇప్పుడు కూడా చల్లని మంచు ముక్కల్లా ఉన్నాయి. వెళ్ళు, ఇప్పటికైతే వెళ్ళు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు తిరిగి బంగ్లాకు వస్తావు. అలాగే నాతోనే ఉంటావు ఎప్పటికీ. ఇక రాఘవ్కి మళ్ళీ ఏదో అయిపోయింది. నెమ్మదిగా తల ఊపాడు. అవును, మళ్ళీ వస్తాను. నీ దగ్గరికే వస్తాను. కొన్ని క్షణాల్లోనే తనని భయపెట్టి ఆ తరువాత మళ్ళీ ఒక ఆకర్షణలో పడేసింది. ఆ తరువాత నవ్వింది. ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. రాఘవ్ రోడ్డు మధ్యలో ఒంటరిగా నిల్చున్నాడు. తన కన్నీళ్లు పొర్లుతూ ఉన్నాయి. అతను తిరిగి బంగ్లాకు డ్రైవ్ చేశాడు. ఎందుకంటే అతనికి వేరే మార్గం కూడా లేదు. ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజు ఉదయాన్నే రాఘవ్ భార్య భోపాల్ నుండి మోహన్ పటేల్కు ఫోన్ చేసింది. మోహన్ గారు, నా భర్త గురించి నాకెందుకో భయంగా ఉంది. అతను మా ఫోన్ అస్సలు లిఫ్ట్ చేయటం కూడా లేదు. స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకెందుకో చాలా భయంగా ఉంది అని మాట్లాడుతూ ఉంటే మోహన్ కూడా భయపడ్డాడు. బేటీ, దయచేసి నన్ను క్షమించు, కానీ ఈ విషయాన్ని మీతో చెప్పాలి అన్నారు. అతను ఆమెకు అన్ని వివరాలు కూడా చాలా క్లియర్గా చెప్పాడు. ఆ స్త్రీ గురించి, ఆ బంగ్లా గురించి, ఆ కిటికీ, ఆ రాత్రి అతను చూసినటువంటి ఆ దృశ్యాన్ని, తనకు అది ఆ విధంగా భయపెట్టడం, ఆ సపోటా చెట్టు గురించి. ఇక అప్పుడు రాఘవ్ అతనికి ఏమేం చెప్పాడో అన్ని విషయాలు కూడా చెప్పేసరికి అతని భార్య ముందుగా నమ్మలేదు. కానీ ఎదురుగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి భయాన్ని గ్రహించి అప్పుడు తాను కూడా అర్థం చేసుకుంది. గత కొద్ది రోజులుగా తాను మాట్లాడకపోవటం, జరిగిన విషయాలు అన్నీ నిజమని అనిపిస్తుంది. మోహన్జీ, అక్కడేదో తప్పు జరుగుతుంది అన్న విషయం మాకైతే అర్థమైంది. మేమిక్కడి నుండి బయలుదేరి వెంటనే వస్తున్నాం. నేను అలాగే అత్తమ్మ కూడా వస్తాము అని చెప్పింది. ఇక మరుసటి రోజు సాయంత్రానికి రాఘవ్ భార్య మరియు రాఘవ్ తల్లి దేవి, అలాగే అతని చిన్న తండ్రి హరినారాయణ్ సింగ్ వారంతా కూడా అక్కడికొచ్చారు. మోహన్ వారిని బంగ్లాకు తీసుకువెళ్లారు. ఇక దేవి తన కొడుకును చూసిన క్షణం అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. రాఘవ్ ఒక చీకటి గదిలో పిచ్చివాడిలా కూర్చున్నాడు. అతని కళ్ళు బాగా లోతుకు వెళ్ళిపోయాయి. కొద్ది రోజులుగా ఆహారం లేదు. ఒళ్ళంతా అస్థిపంజరంలా మారిపోయి కనిపిస్తున్నాడు. ముఖంలో జీవకళే లేదు. ఇక అతను తన భార్యని అలాగే తన తల్లిని చూడగానే గుర్తుపట్టలేకపోతున్నాడు. పిచ్చివాడిలా చూస్తున్నాడు. రాఘవ్, అతను తన తల్లి వైపుగా పరిగెత్తాడు. కానీ రాఘవ్ గట్టిగా అరిచాడు.
నన్ను ముట్టుకోవద్దు. తన తల్లి అక్కడే ఆగిపోయింది. అతను నవ్వటం మొదలుపెట్టాడు. ఇక ఆ తరువాత అతను తనది కాని ఓ వింత స్వరంలో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆమె మిమ్మల్ని ఇక్కడికి రావద్దని చెప్పింది. ఇక హరినారాయణ్ వెంటనే మోహన్ వైపుగా చూశాడు. అసలేం జరుగుతుంది మా వాడికి, ఏం జరుగుతుంది అని అడగ్గా మోహన్ పటేల్ తల దించుకున్నాడు. జరిగిన విషయాలన్నీ కూడా రాఘవ్ భార్య వాళ్ళందరికీ చెప్పింది. అయితే మనకు సాయం కావాలి. ఇక అదే రోజు సాయంత్రం మోహన్ పటేల్ వారిని సమీప గ్రామంలో నివసించే ఒక తాంత్రికురాలి వద్దకు తీసుకువెళ్ళాడు. తన పేరు శారద. శక్తివంతమైనటువంటి అతీంద్రియ శక్తులు తొలగించే ఆచారాలు నిర్వహించే గొప్ప మహిళ. వృద్ధురాలు, అనుభవజ్ఞురాలైనటువంటి తాంత్రికురాలుగా చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా బాగా ప్రసిద్ధి. ఇక ఆమె జరిగిందంతా కూడా ఎంతో ఓపిగ్గా విన్న తరువాత ఇలా చెప్పడం మొదలుపెట్టింది. చూస్తుంటే అది మామూలు ఆత్మైతే కాదు అని అంది. అసలు అదేంటి అని రాఘవ్ తల్లి అడిగింది. ఇక ఆ తరువాత వారంతా కలిసి ఆ బంగ్లా వైపుగా బయలుదేరారు. అప్పుడు శారద బంగ్లా వైపు చూసింది. చాలా సంవత్సరాలుగా చీకటి సాధన చేస్తున్న ఒక స్త్రీ. ఆమె ఆగింది. అది ఒక మనిషి ఆత్మ కోసం వెతుకుతుంది. కానీ రాఘవ్ను మాత్రమే ఎందుకంటే అతను ఆమె శక్తి బలంగా ఉన్నటువంటి స్థలానికి తిరిగొచ్చాడు. ఇక శారద వారికి సహాయం చేయటానికి అంగీకరించింది. ఇక ఆ రోజు రాత్రి 7 గంటల తరువాత వారు ఒక వింతైన ఆచారాన్ని మొదలుపెట్టారు. బంగ్లా తలుపులు కూడా మూసివేయబడ్డాయి. రాఘవ్ని మధ్యలో పెట్టి అతని చుట్టూ కూడా పవిత్రమైనటువంటి నూనె దీపాలు వెలిగించారు. ఇక ఆ పాత ఇంటి నిండా కూడా ఒక్కసారిగా మంత్రాలు ప్రతిధ్వనించాయి. రాఘవ్ చాలా హింసాత్మకంగా మారినందున అతన్ని బలమైన గొలుసులతో బంధించాల్సి వచ్చింది. లేకపోతే తాను అక్కడి నుండి లేచి వారిపైన దాడి చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నాడు. అంత గట్టిగా తనని బంధించేశారు. ఇక అకస్మాత్తుగా అతని చుట్టూ ఉన్న దీపాలు ఆగుతున్నట్టు వారి చుట్టూ వింతైన ఏడుపులు, ఆక్రందనలు వినిపిస్తున్నాయి. అప్పుడే గది లోపల ఉష్ణోగ్రత, వాతావరణం మారిపోయింది. రాఘవ్ యొక్క శరీరంలో ఏదో మార్పు. అతను ఒక్కసారిగా తన తలను పైకెత్తాడు. అతని కళ్ళు తనలా లేవు. అతను మళ్ళీ నవ్వటం మొదలుపెట్టాడు. ఎదురుగా కూర్చున్నటువంటి ఆ తాంత్రికురాలు జపించడం కొనసాగించింది. ఇక అప్పుడు రాఘవ్ ఎలా మాట్లాడుతున్నాడు. ఆ స్వరం పూర్తిగా స్త్రీలా ఉంది. మీరు అతన్ని నా నుండి విడిపించలేరు, ఎక్కడికి తీసుకువెళ్ళలేరు. ఇక అప్పుడే రాఘవ్ తల్లి ఏడవటం మొదలుపెట్టింది. ఇక ఆ స్త్రీ తన స్వరాన్ని మరింతగా పెంచింది. మంత్రాల్ని మరింత గట్టిగా పఠిస్తూ వీడిని విడిచిపెట్టు అని అంటూ ఉంటే అది గట్టిగా నవ్వుతూ నేనెవరో మీకు తెలీదు అలా మాట్లాడుతూ తన గురించి ఏదేదో చెప్తుంది. రాఘవ్ శరీరం ఆ క్షణంలో ఓ రకంగా మెలుకలు తిరిగిపోతుంది. నేను చాలా సంవత్సరాలుగా గొప్ప సాధన చేశాను. ఎన్నో రకాల సాధనాలు చేస్తూనే వచ్చాను. చనిపోయిన తరువాత కూడా నా సాధన ఆగలేదు. నా రూపాన్ని ఎలా మార్చుకోవాలో నేర్చుకున్నాను. నేను ఎవరికైనా ఎప్పుడు ఎలా అయినా కనిపించగలుగుతాను. ఆ తరువాత తన స్వరం మరింత మృదువుగా మార్చేసింది. వీడు నేనంటే ఇష్టపడాలి అనుకున్నాను. నాకు తెలుసు కాబట్టి నేను ఒక అందమైన యువతిగా మారిపోయాను. ఇక ఆ దెయ్యం ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే తన కొడుకు యొక్క పరిస్థితిని చూసి ఆ తల్లి భయంతో ఏడ్చేసింది. అప్పుడది మళ్ళీ మాట్లాడుతుంది. నాకు వీడి ఆత్మ కావాలి. వీడి ఆత్మ నా శక్తిని మరింత బలంగా మారుస్తుంది. ఎన్నో ఏళ్ళుగా ఈ లోపలికి ఎవ్వరూ రావటమే మానేశారు. అలాగే నేను చనిపోయిన ఆ చెట్టు దగ్గర కూడా ఎవ్వరూ రాలేదు. కానీ వీడు మాత్రం ఒంటరిగా ఇక్కడికి రావటమే కాదు, నన్ను బాగా ఇష్టపడ్డాడు. ఇక అప్పుడు ఎదురుగా ఉన్నటువంటి తాంత్రికురాలు పూర్తిగా అర్థం చేసుకుంది. దాని యొక్క నిజమైనటువంటి ఉద్దేశాన్ని వింటుంది. తన యొక్క ఆచారాన్ని మరింత తీవ్రతరం చేసింది. తన యొక్క మంత్ర జపం పెరిగింది. దీపాల యొక్క మంటలు అకస్మాత్తుగా పెరిగిపోయాయి. రాఘవ్ గట్టిగా అరుస్తున్నాడు.
తనలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి శక్తి అతనితో పోరాడుతుంది. గది మొత్తం కూడా కంపించినట్టుగా అయిపోతుంది. కొన్ని నిమిషాల పాటు ఆ భయంకరమైనటువంటి యుద్ధంలో ఆ తాంత్రికురాలు ఓడిపోతున్నట్టుగా అయింది. కానీ ఆ తరువాత ఆఖరిగా ఆచారం యొక్క చివరి భాగాన్ని నిర్వహించింది. ముందుగానే ఏర్పాటు చేసినటువంటి ఒక కోడిని తీసుకుని దాని మెడను కోసి రక్తాన్ని ఎదురుగా పడేసింది. శక్తివంతమైనటువంటి మంత్రాన్ని జపించింది. అకస్మాత్తుగా రాఘవ్ శరీరం గట్టిపడింది. అతని నోటి నుండి భయంకరమైనటువంటి అరుపు. ఆ తరువాత ఒక నల్లని చీకటి నీడ అతని శరీరం నుండి వేరవుతున్నట్టుగా కనపడింది. అది అప్పుడే ఒక స్త్రీ రూపంలో మెలుకని తిరిగింది. కానీ చూడటానికి అందంగా మాత్రం లేదు. వికృతమైనటువంటి రూపంలో శరీరమంతా కుళ్ళి కృషించినట్టుగా ఉంది. అది నేరుగా ఆ తాంత్రికురాలకు ఎదురుగా వచ్చి అంటుంది, "నువ్వు నన్ను నాశనం చెయ్యలేవు" అని చెప్పి. ఆ ముసలావిడ ఇలా సమాధానమిచ్చింది, "నేనేమీ నిన్ను నాశనం చేయవలసిన అవసరం లేదు. నిన్ను ఆపడం మాత్రమే నాకు అవసరం." ఇక చివరి ఆచారంతో ఆవిడ దానిని వెంటనే బంగ్లా నుండి బలవంతంగా బయటకు లాగిపడేసింది. పెద్ద పెద్ద అరుపులు ఆ క్షణం బయటకు వస్తున్నాయి. ఆ తరువాత గ్రామస్తులు చెప్పుకున్నారు, గ్రామం అంచున ఉన్నటువంటి భారీ చెట్టు దగ్గర ఒక స్త్రీ స్వరం వినిపించింది అని. అది ఆ రాత్రి వినిపించిన అరుపులే. ఇక ఆ ముసలావిడ చెట్టు కింద తన యొక్క చివరి ఆచారాన్ని నిర్వహించింది. దాన్ని అక్కడికక్కడే బంధించింది. ఇకపైన అది గ్రామంలోకి ప్రవేశించలేదు. రాఘవ్ కుటుంబానికి దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఆ ఆచారం ముగిసేసరికి దాదాపుగా రాత్రి పూర్తిగా మారుపడింది. ఇక రాఘవ్ అప్పటికే కుప్పకూలిపోయాడు. అతని తల్లి మరియు భార్య అతనికి దగ్గరగా పరిగెత్తారు. చాలా రోజుల తరువాత మొదటిసారిగా ఒక మామూలు మనిషిలా చూస్తున్నాడు. అతను వెంటనే తన తల్లి వైపుగా చూసి "అమ్మా" అని ఆతృతగా పిలిచేసరికి వెంటనే తన బిడ్డను కౌగలించుకుని ఆమె ఏడవటం మొదలుపెట్టింది. ఇక అక్కడితో వారికి రావలసినటువంటి ఆస్తిని, బంగ్లాని మొత్తాన్ని కూడా విడిచిపెట్టేశారు. వారికి సహాయం చేసినటువంటి స్త్రీకి ఆ కాలంలో కొన్ని రకాల సరుకుల్ని అందించి కొంత డబ్బును కూడా ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోవటం జరిగింది. ఇక్కడితో ఈ కథ ముగుస్తుంది. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని హారర్ స్టోరీస్ని మీరు ప్రతిరోజు వినాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ జీవితంలో మీకు ఎదురైనటువంటి భయంకరమైన అనుభవాన్ని, మీకు తెలిసినటువంటి భయంకరమైన సంఘటనల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి వెంటనే DM చేయండి. మరో కథలో మళ్ళీ కలుసుకుందాం.